సో గుడ్ మార్నింగ్. ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ టెంట్లో పడుకున్నారు. పొద్దున్న లేచి ఒక ఫ్రెండ్ని పక్కన్న ఫ్రెండ్ని లేపుతా ఉన్నాడు అనమాట. అరే పైకి చూడు అని అంటే పైకి చూస్తే ఏం కనబడుతున్నారంట, స్టార్స్ కనబడ్డాయి, మూన్ స్టార్స్ కనబడ్డాయి. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైందిరా అని అంటే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సైంటిఫిక్గా చూస్తే మూన్కి మనకి నియర్లీ 3 lakhs కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని, ఇంత పర్ఫెక్ట్ యూనివర్స్లో మనం ఉన్నామని, దాని కాన్స్టెంట్స్ వాల్యూస్ ఏంటి ఇలా అర్థమవుతుంది. థియలాజికల్గా చూస్తే ఏమర్థమవుతుంది అని అంటే దేవుడు ఇంత యూనివర్స్ని తయారు చేశారు, నోటి మాటతో చేసిన అర్థమవుతుంది. ఫిలసాఫికల్గా చూస్తే మనం ఎంత చిన్నవాళ్ళమో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ చెప్పి చాలా చెప్పేశాడు. నీకేం అర్థమవుతుందంటే, ఒక గాడిద మన పండుకున్న టెంట్ ఎత్తిపోయి కనబట్లేదా అన్నాడట. ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు చూడవలసింది చూడరు, ఎవడో టెంట్ ఎత్తిపోయాడు, అది తప్ప మిగతాదంతా కనబడుతుంది. ఇండియా పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది అని అంటే, అది ఫ్రీడమ్ వచ్చింది కానీ టెంట్ ఎత్తిపోయాడు. లోపల ఏం జరుగుతుంది సిస్టంలో అనేది దాంట్లో మన ఈ మీడియా కనీసం మాట్లాడలేదు. ఇంకా మనకంటే బెటర్ మీడియా ఎక్కడనంటే, సత్యం ఎక్కడ దొరుకుతుందంటే ఆస్ట్రేలియాలోను యుఎస్లో వాళ్ళ మీడియా ఇక్కడ ఉన్న ట్రూత్ని చెప్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ అంతా ఏంటంటే గోతి మీడియాస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో మనము ఏమంటున్నామంటే ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకున్నాం. అందుకని ప్రసంగి గ్రంథంలో ఇట్లా ఉంది. అదేంటంటే 10వ అధ్యాయం. మనం రెగ్యులర్గా మనం చాలాసార్లు నేను కోట్ చేసిన వర్సే మళ్ళీ కోట్ చేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో ఇట్లా ఉంది. ఎవరైనా చదువుతారా? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఎక్లెసియాస్టిస్. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. సో ఇక్కడున్న మాట ఏంటంటే, పొరపాటున ఒక పెద్ద స్కాలర్, ప్రపంచంలో ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్పిన ఒక స్కాలర్, ఇంకా చెప్పంటే పెద్ద పొలిటీషియన్, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పొరపాటున అధికారులు చేసే ఒక దుష్కార్యం నా దృష్టికి వచ్చింది. అదేంటంటే తన అబ్జర్వేషన్లో జరిగింది ఏంటంటే, ఎవరున్నారంటే సేవకులుగా ఉన్న వాళ్ళు బుద్ధిహీనులు ఎక్కడ కూర్చున్నారట? ఉన్నతమైన పదవుల్లో కూర్చున్నారా? లేదు, కింద కూర్చున్నారంట. గనులు కింద కూర్చున్నారంట, బుద్ధిహీనులు ఎక్కడ కూర్చున్నారంట? ఉన్నతమైన పదవుల్లో కూర్చున్నారు. రాజేమో, సేవకుడేమో, సర్వెంట్ ఏమో గుర్రాల మీద స్వారీ చేస్తుంటే, రాజు ఎక్కడ స్వారీ చేస్తున్నాడట? కింద నడుస్తున్నాడంట. మన భాషలో మనకి అర్థం అవ్వాలంటే ఏమర్థం అవుతుంది అని అంటే, బాగా చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ ఏమో వాళ్ళకి అసిస్టెంట్ అవుతారు. గుర్రాల మీద స్వారీ చేయవలసింది ఎవరు? జ్ఞానవంతుడా, బుద్ధిహీనుడా? జ్ఞానవంతుడు. కానీ ఎవరు వెళ్తున్నారు? సో మన క్లాస్ రూమ్లో, మన సెషన్స్లో, కనీసం కాలేజెస్లో నువ్వు పాలిటిక్స్కి వెళ్ళి దాన్ని రిడీమ్ చేయనే సబ్జెక్ట్ మనకు లేదు. పొలిటికల్ సైన్స్ అని చెప్తారు. పొలిటికల్ సైన్స్ చదివినాడు ఎవడో పాలిటిక్స్లో రాడు. మీరు చూడండి. సో సిస్టమ్ని మీరు విమోచించడానికి మీరు చేసే ప్రయత్నం ఏమీ లేదు. దానివల్ల ఏమవుతుందనంటే, ఇలాంటి వాళ్ళు సిస్టమ్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు. మినిమమ్ మనకు చర్చ్ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు చూసినప్పుడు మింటూ నాతో అన్నమాట అంటే, మినిమం సివిక్ సెన్స్ కూడా వీళ్ళకి లేదు. ఇవి కూడా బేసిక్ థింగ్స్ కూడా నేర్పాలా వీళ్ళకి, ఈ పోలీసులకి, లాయర్స్కి నేర్పాలా. సో ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఈ యొక్క లైట్లో కానీ చూస్తే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం లేకపోతే జడ్జెస్, ద బుక్ ఆఫ్ జడ్జెస్కి, లేకపోతే ఈరోజు మనం అనుకుంటున్న ఇండిపెండెన్స్ డేకి ఉన్న తేడా ఏంటి? రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. ఏంటి అని అంటే, ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు దేవుడు వాళ్ళ బానిసత్వంలోంచి, ఎక్సడస్లోంచి వాళ్ళు విమోచించి ఇప్పుడు స్థిరమైన భూముల్లో వాళ్ళు ఉన్నారు. ఇండిపెండెన్స్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది. ఈ ఫ్రీడమ్లో కొంతమంది లీడర్స్ వచ్చారు. ఈ లీడర్స్ నేషన్ని అణగొట్టేస్తున్నారు. ఇదే ప్రాబ్లం. ఇంతకుముందు మమ్మల్ని ఎవరు వెళ్ళారు? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు కదా. ఇంతకుముందు మమ్మల్ని ఎవరు వెళ్ళారు? ఐగుప్తులు వెళ్ళారు కదా అన్నారు కదా మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వెళ్తున్నారు? మీ సొంత జడ్జెసే, మీ సొంత. ఇంతకుముందు తెల్లవాడు నేను అణగదొక్కడా, ఇప్పుడు నల్లవాడు అణగొడుతున్నాడు. అంతే తేడా. కలర్ మారింది తప్ప అదే డిస్క్రిమినేషన్ ఉంది, అదే కాస్ట్ సిస్టమ్ ఉంది, అదే ఉంది. ఇంకా లీడర్స్ ఫెయిల్ అవుతానే ఉన్నారు. ఈవెన్ నేను ఎలక్ట్ చేసుకున్న లీడర్స్ కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు.
చివరికి ఇక్కడ చూస్తే మనకు అదే కనబడుతుంది. ఏంటి అని అంటే, మీరు చూస్తే ఈరోజు మనం ఇందాక చదువుకున్న ఇండియా లేకపోతే జడ్జెస్లో 2nd chapter 9 లేకపోతే 2nd chapter 10 to 19 verses మీరు చూస్తే ఇదే కనబడుతుంది. అంటే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ హ్యాపెన్స్ టు ఎ నేషన్ వెన్ ఇట్ రిసీవ్స్ ద ఫ్రీడమ్ అండ్ లూజెస్ ఇట్స్ మారల్ అండ్ స్పిరిచువల్ ఫౌండేషన్? నాకు ఫ్రీడమ్ వచ్చింది కానీ దేశంలో నైతికత లేదు అనే ఫ్రీడమ్ని మీరు ఫ్రీడమ్ అనగలరా? సో మీరు జడ్జెస్లో ఇలా కనబడుతుంది. ఈ స్టోరీ ఎట్లా కనబడుతుంది అంటే, పాపం చేశారు, దానివల్ల వీళ్ళు బాండేజ్లోకి వచ్చారు, చెరసాల్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ ఏడ్చారు, దేవుడు వాళ్ళని విమోచించాడు, కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు, రెస్ట్ తీసుకోవడంలో మళ్ళీ పాపం చేశారు. ఇదే జరుగుతుంది. సో మీరు ఆ డయాగ్రామ్ మీరు చూస్తే ఎట్లా కనబడుతుంది? సిన్, బాండేజ్, క్రై, డెలివరెన్స్, రెస్ట్ అండ్ అగైన్ సిన్, మళ్ళీ పాపం చేయడం. ఇదే రిపీట్ అవుతున్న మాట చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాట్ డస్ ఇండిపెండెన్స్ యాక్చువల్లీ మీన్? స్వేచ్ఛ లేదా స్వాతంత్రం. ఈరోజు మనం 80th సెలబ్రేషన్ కదా, ఇండియా మొత్తం 80th సెలబ్రేషన్ అనేది సెలబ్రేట్ చేసుకుంది. 81వ స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న మనము నిజంగా వాట్ ఈస్ ఫ్రీడమ్ లేదా ఇండిపెండెన్స్ డే అంటే అర్థం ఏంటి అని అంటే, మన ఎక్స్టర్నల్గా బయట నుంచి ఎవరో వచ్చి మనల్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి మనమే పరిపాలించుకోవాలి అన్న దాని మీద జరిగిన ఫైటే మనం ఏమన్నామంటే ఇండిపెండెన్స్ డే అన్నాం కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే, ప్రజలు నైతికంగా స్పిరిచువల్గా బానిసలుగానే ఉంటా ఉన్నారు. ఇందాక నేను చెప్పిన దాంట్లోనే బైబిల్ వర్స్లోనే గుర్రాల మీద స్వారీ చేయవలసింది ఎవరు? జ్ఞానవంతుడా? అవును కదా. రాజు గుర్రం మీద ఉంటాడా? సేవకుడు గుర్రం మీద ఉంటాడా? కదా. ఎవరిని వెళ్ళాలి? ఎవరిని రూల్ చేయాలి? గుర్రం మీద కింగ్ రూల్ చేస్తే సేవకుడు కింద ఉండాలి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని వేస్తున్న ప్రశ్న అంటే, పాపం మిమ్మల్ని వెళ్తుందా, మీరు పాపాన్ని వెళ్తున్నారా? డబ్బు మిమ్మల్ని వెళ్తుందా, మీరు డబ్బుని వెళ్తున్నారా? గ్రీడ్ మిమ్మల్ని రూల్ చేస్తుందా, మీరు గ్రీడ్ని రూల్ చేస్తున్నారా? జెలస్ అనేది స్వారీ చేస్తుంటే దానికి బానిస బతుకుతా ఉన్నాం కదా. సో పాపం మిమ్మల్ని పొంచి ఉంది. అందుకనే యాషావుతో చెప్తాడు, తన తమ్ముడి మీద పక్కబెట్టుకున్నప్పుడు, పాపం నీ దగ్గర కాటు వేయడానికి రెడీగా ఉంది, బీ కేర్ఫుల్, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయకపోతే అది నీకు మాస్టర్ అయిపోతుంది. నువ్వు మాస్టర్ అయ్యి దాన్ని సర్వెంట్గా పెట్టుకోవాలి. గుర్రం మీద స్వారీ చేయవలసింది నువ్వు, పాపం కాదు. ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది అని చెప్తూ మనం ఏంటంటే, ఇంకా మన బానిసలుగా ఉన్న కాన్సెప్ట్స్ చాలా కనబడతా ఉన్నాయి. కాబట్టి జడ్జెస్ 2nd chapter 16th verseలో ఉన్న మాటను మీరు చూస్తే, 16th verse ఎవరైనా చదువుతారో? జడ్జెస్ 2nd chapter 16th verseలో ఉన్న మాట, 2వ అధ్యాయం 16వ వచనం. యా త్వరగా తొలిపోయారు. తర్వాత 2nd chapter 11th verse కూడా, చాలు. సో దేవుడు వాళ్ళని విమోచిస్తే మళ్ళీ దేవుడిని విస్మయించడం, అర్థమైందా? రిపీటెడ్గా ఇదే జరుగుతుంది. ఇజ్రాయెల్ యొక్క ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, ఫ్రీడమ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక ఫారినర్ నుంచి లేదా వాళ్ళని రూల్ చేస్తున్న ఒకళ్ళ నుంచి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తున్నారు, కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు, కొంతకాలం బాగా ఉంటుంది, మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ బాండేజ్లోకి వెళ్తారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. ఒక సిస్టమ్ ఆర్డర్లో లేదు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే సిస్టంలో లేదు. ఎక్కడ ఉంది అంటే హ్యూమన్ హార్ట్లో ఉంది. డీపర్ ప్రాబ్లం ఏంటంటే మనిషి యొక్క హృదయంలో నుంచే ఉంది. అందుకని మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఒక మనిషి హృదయంలో నుంచి దురాశ, చెడుతనమును, లోభములు, కామములను, తర్వాత అబద్ధములను, అహంకారము, ఇవన్నీ ఒక హ్యూమన్ హార్ట్లోంచి వచ్చి సొసైటీని పాడు చేస్తుంది. సొసైటీని పాడు చేసేది ఏంటి అంటే హ్యూమన్ హార్ట్. కాబట్టి నాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పుకుంటున్నాం వాళ్ళు. ఒకసారి మనం ఆలోచించాలి, స్టిల్ మనం స్ట్రగుల్ అవుతుంది. ఈరోజుకి ఇదే ఇండియాలో, ఇదే దేశంలో మనం స్ట్రగుల్ అవుతుందంటే ఇంకా కరప్షన్ అట్లాగే ఉంది, ఇంకా ఇంజస్టిస్ అట్లాగే ఉంది, వైలెన్స్ అలాగే ఉంది, గ్రీడ్ అట్లాగే ఉంది, డిస్క్రిమినేషన్ అట్లా ఉంది, క్యాస్ట్ సిస్టమ్ అట్లాగే ఉంది, ఎక్స్ప్లాయిటేషన్ అట్లాగే ఉంది, డిజానిస్టీ అట్లా ఉంది, బ్రైబ్స్ అలాగే ఉన్నాయి కదా, సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అట్లాగే ఉన్నాయి.
అబ్యూజ్ ఆఫ్ పవర్ అట్లాగే ఉంది, ఐడలేటరీ అట్లాగే ఉంది. ఇలాంటి అన్నిటిల్లోంచి దేవుడు విమోచించడానికి చూస్తున్నాడు. నేను విమోచించేశాను, నాకు వచ్చేసింది ఫ్రీడమ్ అనేది కాదు. దీనన్నిటిలోంచి దేవుడు నిన్ను నన్ను సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దేశం యొక్క స్వేచ్ఛ అనేది ఆ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారనే దానిపై కాకుండా ఆ ప్రజల యొక్క పరిపాలన, ప్రజల యొక్క జీవితాల్లో ఎలాంటి పరిపాలన సాగుతుంది, హార్ట్లో ఎవరు పరిపాలిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి జడ్జెస్, న్యాయాధిపతులు, ఇట్ బిగిన్స్ విత్ ఎ క్వశ్చన్ ఆఫ్ లీడర్షిప్. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 7వ వచనంలో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? 7వ వచనంలో ఏమన్నాడు? జడ్జెస్ అసలు స్టార్ట్ అవ్వడం ఇట్లా స్టార్ట్ అయింది. మీరు లాస్ట్ వీక్ సిస్టర్ మాట్లాడినప్పుడు మీకు ఏం మాట్లాడారు అని అంటే జాషువా గురించి మాట్లాడారు. మోషే మృతి పొందిన తర్వాత వచ్చిన నెక్స్ట్ లీడర్ జాషువా అంటూ స్టార్ట్ అయింది. ఇక్కడిది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే యెహోషువ మృతి పొందిన తర్వాత అంటూ స్టార్ట్ అయింది. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇప్పుడు 2nd చాప్టర్ 7th verse ఒకసారి చదువుతారు అది. యా టెన్త్ verse. ఇది అర్థమైందా? ఇంకో జనరేషన్ స్టార్ట్ అయింది. యెహోవా ఏం చేశాడో తెలియని జనరేషన్ ఒకటి స్టార్ట్ అయింది. నిర్గమకాండంలో కూడా ఇదే మాట రిపీట్ అవుతుంది. నిర్గమకాండం అంటే జోసెఫ్ ఈజిప్ట్కి ఏం చేశాడో తెలియని ఒక జనరేషన్ వచ్చిందట. అక్కడి నుంచి ఇశ్రాయేల్ని నడిపించడం నేర్చుకున్నాడు. అలాగే క్రిస్టియానిటీ భారతదేశానికి ఏం చేసిందో తెలియని జనరేషన్ వచ్చింది. క్రిస్టియన్స్ని విమర్శిస్తా ఉన్నాం. కారణాలు ఇక రెండింటికి కామన్ థింగ్ ఏంటంటే ఆ కాలంలో మిషనరీస్ చేసిన వర్క్ నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేయలేదు. సో జనరేషన్ ఒక ఫెయిత్ని నెక్స్ట్ జనరేషన్లకు అందించకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇక్కడ ఇంకో తరం వచ్చింది. ఈ తరానికి ఎవరంటే సాక్షాత్ దేవుడే తెలియని తరం అంటాడు. అంటే ఏమైంది? పేరెంట్స్ నెక్స్ట్ జనరేషన్కి దేవుడు మమ్మల్ని ఎలా విమోచించాడు అని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు అనమాట. ఏ ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీలో ప్రేయర్స్ నెగ్లెక్ట్ చేస్తారో దేవుడు చేసిన కార్యాలని మీ నెక్స్ట్ జనరేషన్కి అందించవలసిన విషయంలో ఫెయిల్ అవుతారో అక్కడ ఇలాంటి అంటే సిస్టమ్ని మనం అంటే పాడైపోయిన ఒక సిస్టమ్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఫ్రీడమ్ అన్నప్పుడు దాని వెనకాల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ ఒక స్టేట్మెంట్ చెప్తుంది. ఆవిడేమంటుందంటే నది అంటే నీరే కాదు గట్టు కూడా అంటుంది. మొత్తం నీళ్ళే ఉన్నాయనుకోండి, బ్యాంక్ లేదనుకోండి, దాని ఇంకేంటి ఉపయోగం? ఫ్రీడమ్ అని అంటే నేను ఎట్లా పడితే ఎట్లా వెళ్దాం అనేదా, లేదా దానికి రూల్స్ కూడా ఉంటాయా? రూల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి ఫ్రీడమ్ అనే సిరీస్ చేసినప్పుడు దానికి మనం ట్యాగ్లైన్ ఇచ్చాం, ఫ్రీడమ్ విత్ ఇన్ ద బాక్స్. ఇది చాలామందికి అర్థం కాలేదు. ఫ్రీడమ్ విత్ ఇన్ ద బాక్స్, విత్ ఇన్ ద బాక్స్లో ఫ్రీడమ్ ఎట్లాగా? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక మేడ మీదకి తీసుకెళ్ళి దానికి వాల్ లేని ఒక దగ్గర మీ చిన్నపిల్లడిని వదిలేసేయండి, ఎంత ఫ్రీగా మీరు ఉంటారో చూద్దాం. అట్లా కాకుండా దాని చుట్టూ ఒక వాల్ పెడితే ఇప్పుడు వాడు ఫ్రీడమ్ అని చెప్తే ఏం చేస్తారంటే వాడు ఆడుకోమని వదిలేస్తారు. అంతే కదా? సో దేవుడు పెట్టిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో జరిగేదే మనం ఫ్రీడమ్ అనే వాటిలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇండిపెండెన్స్ డేలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్తా ఉన్నాను. అదేంటంటే 17వ అధ్యాయము 6వ వచనాన్ని నేను కోట్ చేస్తా ఉన్నాను. 17వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంది. ఆ దినముల్లో ఇశ్రాయేలులకి రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చుచుండను. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే హైదరాబాదు అక్కడ లక్డీ కపుల్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ పోలీసు లేడు కాబట్టి ఎవడు ఇష్టానుసారంగా వాడు కార్లు పోనిస్తున్నాడు. అంతే అంతే కదా? ఇశ్రాయేలుకి రాజు ఎప్పుడైతే లేడో ఏమైందంటే ఎవడి ఇష్టానుసారంగా ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాడు. అదే మాట్లాడాడు. ఇన్ దోస్ డేస్ దెర్ వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఎవ్రీవన్ డిడ్ వాట్ వాస్ రైట్ ఇన్ హిస్ ఓన్ ఐస్. దేవుడికి ఏమి కావాలనేది కాదు. ఈరోజు మీ నిర్ణయాల్లో ఏంటంటే సాటన్ యొక్క ఫస్ట్ డిసెప్షన్ ఇది స్టార్ట్ అయింది. అదంటే నువ్వు తిన్న రోజున దేవుడు అంతటా వాడవైపోతావు, దేవుడిలా ఆలోచిస్తావు, దేవుడితో సమానంగా వస్తావు. కాబట్టి నిర్ణయాలు మంచి చెడు అనేది దేవుడు నిర్వచించేది కాదు. నువ్వు ఎట్టా నిర్వహిస్తే అదే మంచి చెడు. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు రాజ్యాంగం రాసుకోవచ్చు, దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు సిస్టంలో లేకపోతే సుప్రీంకోర్టులో లాస్ని కూడా చేసుకోవచ్చు అని దేవుణ్ణి పక్కన పెట్టి మాట్లాడడం వల్ల ఈరోజు సిస్టంలో ఏమొచ్చింది అని అంటే కోబిటేషన్ లీగల్ అయిపోయింది,
హోమోసెక్షువాలిటీ లీగల్ అయిపోయింది. రేపొద్దున అబార్షన్ కూడా కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ లీగల్ అయింది. ఎందుకనంటే స్వాతంత్రం వచ్చింది అన్న దగ్గర ఏ స్వాతంత్రం వచ్చింది? వచ్చిన వాళ్ళు రిలాక్స్ అయిన తర్వాత వీళ్ళు కొత్త లాస్ని తీసుకొని ఆ లాస్ దేవునికి చిత్తానికి లోబడకుండా, దేవునితో సమానంగా లేకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వస్తున్న ప్రతి లా ఇంకా మోర్ ఈవిల్ని తీసుకురావడానికి కారణమవుతుంది. కాబట్టి జడ్జెస్లో ఈ యొక్క ఫిలాసఫీని పదే తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు వాళ్ళ కంటికి ఇష్టమైనట్టు వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే అది చేస్తూ ఉంటారు. సో మోడర్న్ టైమ్స్లో ఈరోజు మనకు ఎంటర్ అయిన ఏజ్ని ఏమంటామంటే పోస్ట్ మోడర్న్ జనరేషన్ అని అంటాం. ఈ పోస్ట్ మోడర్న్ జనరేషన్లో ఒక మాట మీరు విన్నారా? రిలేటివిజం అనేది. రిలేటివిజం అనే కాన్సెప్ట్ ఏంటంటే నీ సత్యం నీకు ఉంది, నా సత్యం నాకు ఉంది, అంతే. ఇదే మాట్లాడుతుంది. ఎవరి సత్యం వాళ్ళకు ఉంటుంది. ఇలాగే నాకు ఒక అబ్బాయి మాట్లాడు, ఎవరి సత్యం వాళ్ళకు ఉంటుంది అని చెప్తే అది నీ సత్యమా అని అడిగాను. ఎవరి సత్యం వాళ్ళకు ఉన్నది అనే సత్యము అని చెప్పిన స్టేట్మెంట్ అతని సత్యమా? సో వెరీ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ రిలేటివిజంలో ఇదే ఛాలెంజ్. మన నేటి యంగ్స్టర్స్లో పోస్ట్ మోడర్న్ జనరేషన్లో ఉన్నది ఏంటంటే ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి అన్న దాంట్లో మనం ఏమంటామంటే అది పెద్ద ప్రొఫౌండబుల్ స్టేట్మెంట్ అనుకుంటాం. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఒక విజయవాడలో లాయల్ కాలేజ్లో మాట్లాడుతా ఉన్నాను. సో దాంట్లో జరుగుతుంది ఏంటి అంటే రిలీజియస్ టాలరెన్స్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. సర్వమత సమ్మేళనం అని జరుగుతూ ఉంది. దాంట్లో చాలామంది పీఠాధిపతులు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక పర్టికులర్ ఆయన మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో ఏమంటారంటే కన్వర్షన్ అనే కాన్సెప్ట్ని చాలా చాలా బ్యూటిఫుల్గా తీసుకొస్తా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోళ్ళ మీద రుద్దకూడదండి అన్నాడు ఆయన. నేను వెంటనే అక్కడ కూర్చుని అన్నాను, మీరు ఆయన చాలా తప్పు మాట్లాడుతున్నారు అంటే మీడియా వెంటనే ఇట్లాగా మైక్ ఇట్లా ఇచ్చారు చేస్తున్నప్పుడు నేను అన్నాను అనమాట. ఎందుకు అంటే మీరు చాలా ఇల్లాజికల్గా మాట్లాడతారు. ఎందుకనంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోళ్ళ మీద రుద్దకూడదు అనేది మీ అభిప్రాయం, మీరు నా మీద రుద్దుతున్నారు. సో ఇది ప్రొఫౌండబుల్ స్టేట్మెంట్గా ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే వెరీ లాజిక్ని దాన్ని తీసి పడేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ఇష్టం కదా, ఇట్స్ మై లైఫ్, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఇట్స్ మై లైఫ్ అనే పాటలు రావడానికి గల కారణం ఏంటంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసి మన కల్చర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని చిత్తానికి లోపడ్డం అనే కాన్సెప్ట్లో నుంచి నా లైఫ్కి నేనే దేవుణ్ణి, నాకు నేనే రాజుని, నాకు నేనే మంత్రిని అనే కాన్సెప్ట్ అలాంటి మూవీ ఇండస్ట్రీ అలాంటి కల్చర్లో మనం బ్రతుకుతున్న టైంలో ఇదిగో జడ్జెస్ని మనం ఆలోచించాలి. జడ్జెస్ ఏం చెప్తుందనంటే ఇట్స్ అ ఫిలాసఫీ ఆఫ్ ద బ్రోకెన్ సొసైటీ. ఒక బ్రోకెన్ సొసైటీలో ఎలా ఉండాలి? సో సొసైటీ బ్రేక్ అయితే ఏమవుతుంది అంటే మారల్ అథారిటీ లేకుండా నేనే నియమించుకుంటాను మొరాలిటీ, ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకుంటాను. దీనికంటే కొన్ని దేశాలు ఇంకా అడ్వాన్స్ అయిపోయి నేను పురుషుడిగా ఉండాలా స్త్రీగా ఉండాలా అని నేనే నిర్ణయించుకుంటాను అని అంటే దానికి ఆ స్టేట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తుంది, కొన్ని లాస్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి చేస్తుంది. ఇదే హైదరాబాద్లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లింగ మార్పిడికి లేకపోతే జెండర్ చేంజ్కి లోన్స్ ఇస్తుంది కదా. ఇదే హైదరాబాద్ లోన్స్ కూడా ఇస్తుంది. కొన్ని బ్యాంక్స్ ఎస్పెషలీ హెచ్ఎస్బిసి కంపెనీ లోన్స్ శాంక్షన్ చేస్తుంది. స్పాన్సర్ స్పాన్సర్ లోన్ కూడా కాదండి, ఇంకా స్పాన్సర్, ఇంకా 10 lakhs స్పాన్సర్. సో మీరు ఆలోచించండి, ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఇది హైదరాబాద్లో జరుగుతుంది. సో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్న ఇదే ప్రపంచంలో మన పిల్లలు రేపు పొద్దున్న వచ్చిన తర్వాత, మన పిల్లడు పొద్దున్న లేచిన తర్వాత మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అని అంటే ఎంత భయం వేస్తుంది అంటే రేపు పొద్దున్న నా కొడుకు నా దగ్గరికి వచ్చి ఒక అబ్బాయిని తీసుకొచ్చి రాకుండా ఉంటే చాలు. ఆ పరిస్థితులు దిగజారిపోయాం మనం కదా. పరిస్థితి ఎలా ఉందనంటే బికాస్ వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ లాస్. దేవుడిని నువ్వు పక్కన పెట్టినప్పుడు, నీ సొంతగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇదే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దేవుడిని నువ్వు పక్కన పెట్టావు, నాకంతటా నేను నిర్ణయాలు తీసుకుంటాము అనుకుని గాడ్స్ అథారిటీకి మించి హ్యూమన్ అథారిటీ ఎప్పుడైతే వస్తుందో అదే మనం చూస్తాం. సో జడ్జెస్లో ఇది చూస్తూ ఉంటాం. అదేంటంటే జడ్జెస్లో నైతికత అనేది, మొరాలిటీ అనేది వ్యక్తిగతం అయిపోయింది. నీ సత్యం నీది, నా సత్యం నాది, అది నీకు మంచిది, ఇది నాకు మంచిది.
న్యాయం అనేది వాడికొకలాగా నీకొకలాగా, ధనవంతుడికి ఒకలాగా పేదవాడికి ఒకలాగా, అధికారమేమో స్వార్థపూరితం అవుతుంది. సో ఇలాంటి సంబంధాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో, ఈవెన్ సంబంధాల్లో కూడా తేడాలు జరుగుతూ ఉన్నాయి. బలహీనులు అలా బాధపడుతున్నారు. దానివల్ల సమాజం ముక్కలవుతుంది. ఇదే మాట ఏమంటే జడ్జెస్లో లేకపోతే ఏంటంటే న్యాయాధిపతి గ్రంథాల్లో ఇది చాలా క్లియర్గా మనకి చూస్తూ ఉంది. సో ఇలాంటి సమయంలో దేవుడు కొంతమంది లీడర్స్ని లేపాడు. దాంట్లో దేవుడు లేపిన లీడర్స్ గుర్తుపెట్టుకుంటే దాంట్లో వాళ్ళందరికీ వీక్నెస్ ఉన్నాయి. కానీ స్టిల్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గాడ్ ఈజ్ సావరెన్. నీ వీక్నెసెస్లో కూడా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు అని ఒక ఫార్ములాని తీసుకొస్తాను. ఈవెన్ దో హ్యూమన్ ఈజ్ వీక్, శాంసన్ లాంటి వాళ్ళు వెరీ స్ట్రాంగ్ మ్యాన్ విత్ అ వీక్ హార్ట్. అలాంటి వాడిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడంటే దేవుడు ఉపయోగించుకుంటాడు. అలాంటి వాడిని కూడా ఉపయోగించాడు కదా. చార్లీ క్రిక్ని ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, సో మీరు అమెరికా ప్రెసిడెంట్ గురించి, డొనాల్డ్ ట్రంప్ గురించి అడుగుతున్నప్పుడు, సో మీరు బాగానే ఉంది, దేవుని యొక్క విలువలతో ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి, నేషన్ బిల్డ్ చేయాలి, ఈ స్క్రిప్చర్ అథారిటీలో అని అంటున్నారు. వాట్ అబౌట్ యువర్ లీడర్? నీ లీడర్ సంగతి ఏంటి? తన మోరల్గా సరిగ్గా లేడు అని మాట్లాడినప్పుడు చార్లీ క్రిక్ ఒక మాట అన్నాడు, హీజ్ లైక్ ఏ శాంసన్ అన్నాడు. అంతే, ఈజ్ లైక్ ఏ శాంసన్, బట్ స్టిల్ విత్ ఆల్ హిస్ వీక్నెసెస్ స్టిల్ గాడ్ ఈజ్ యూజింగ్ హిమ్. అర్థమైందా? కాబట్టి మనకి జడ్జెస్లో చెప్తుంది ఏంటి అని అంటే, దేవుడు సిస్టమ్ చేయడానికి ఈవెన్ వీక్ పీపుల్ని కూడా ఉపయోగించుకుంటాడు. ఆ వీక్ పీపుల్తో కూడా ఉపయోగించుకుంటాడు. బికాస్ గాడ్ ఈజ్ నాట్ వీక్, గాడ్ ఈజ్ స్ట్రాంగర్. అంతమంది కాదు, గాడ్ ఈజ్ ఎవరంటే ఈజ్ అ హోలీ గాడ్. ఆయన జస్టిస్ని ఇలాంటి వీక్ పీపుల్తో కూడా జస్టిస్ని తీసుకొస్తూ ఉంటాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 2వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటని చెప్తాను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా ఉన్నమాట. 2nd chapter 19th verse జడ్జ్లో, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగలపడుచు ఉండటం వల్ల తమ క్రియల్లోనేమి తన మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తన పూర్వీకుల కంటే మిగిలిన చెడ్డవారయ్యారు. మీరు జనరేషన్ చూడండి, ప్రీవియస్ జనరేషన్ కంటే ఇప్పుడున్న జనరేషన్ ఎంత దారుణంగా ఉన్నారంటే, కనీసం మీరు బయటికి వెళ్ళి చెప్తాను, బయటికి వెళ్ళినప్పుడు మీరు కారు అడ్డంగా ఎవడన్నా వచ్చాడు వాడితో గొడవ పడకండి. ఎంత దారుణంగా ఉన్నారంటే చంపేయడమే ఇంకా ఆ స్థాయికి. ఇదే హైదరాబాద్లో 2 weeks బ్యాక్ నుంచి చూస్తాను, అవుటర్ రింగ్ రోడ్లో కార్ అలా ఫోర్స్కి వెళ్ళిపోతున్నప్పుడు చూసుకోవాలి కదా అన్నాడు ఆయన. అంతే, ఆఫీసర్ 4 దిగిపోయారు. భార్యతో పిల్లలతో ఉన్న ఆయన్ని డోర్ తీసి అలా కొడుతున్నారు వైఫ్ ఎదురుగుండా 4 యంగ్స్టర్స్. పెట్టుకోవద్దు వాదన. పీపుల్ ఆర్ నాట్ గుడ్. ఇంకా చెడ్డదరం స్టార్ట్ అవుతుంది. బయట ఉన్న పరిస్థితులు బాగాలేవు. వైఫ్ ఎదురుగుండా, పిల్లలు ఎదురుగుండా ఆ అమ్మాయి బతిమాలేస్తుంది. ఆవిడ పాపం బయటకు వచ్చేసి ప్లీజ్ అని. ఆ అమ్మాయి బయటకు తిరిగితే ఆ అమ్మాయిని ఏం చేస్తారో భయం. అవుటర్ రింగ్ రోడ్లో ఎందుకంటే దేవుని భయం లేదు. వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళకిష్టమైన వ్యర్థ ప్రవర్తన అనుసరించి వాళ్ళు నడుస్తున్న దానివల్ల ఒక మనిషి యొక్క హృదయంలోంచి ఇవన్నీ రావడం వల్ల సిస్టమ్ పాడవుతుంది. ఇప్పుడు నువ్వు దేవుని పక్కన పెట్టి ఒక మంచి సిటిజన్ నిన్ను తయారు చేయాలంటే విచ్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్. అందుకని అబ్దుల్ కలాం మీకు మాట అంటాడు, ఇండియా స్మార్ట్ సిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియాకి కావాల్సిన స్మార్ట్ సిటీస్ కాదు, స్మార్ట్ సిటిజన్స్ కావాలి. సిటిజన్ స్మార్ట్ అవునంతసేపు సిటీస్ ఎప్పటికీ స్మార్ట్ కావు. అన్లెస్ హ్యూమన్ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ రాకుండా మీరు సొసైటీలో ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి ఎంతవరకు మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో ఒక మంచి జనరేషన్ తీసుకురావాలంటే మీ పిల్లల మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? వాళ్ళకి మ్యాథమెటిక్స్ అర్థం కావట్లేదంటే రోజుకి కొన్ని అవర్స్ ట్యూషన్లో పెడతా ఉన్నారు. స్కూల్కి పంపించడానికి నియర్లీ వాళ్ళ దగ్గర 6 to 8 hours మీరు స్పెండ్ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో కనీసం ఒక 1/2 an hour పర్ డే మీ పిల్లల మీద మీరు స్పెండ్ చేయట్లేదనంటే మీరు ఏమవుతారంటే ఒక ఫెయిల్డ్ పేరెంట్ అయిపోతారు. దానివల్ల ఒక ప్రాబ్లమెటిక్ సొసైటీ స్టార్ట్ అవుతుంది. మీ పిల్లలు ఈ ప్రపంచానికి ప్రాబ్లం అవుతారు, సొల్యూషన్స్గా ఉండరు. ఇదే మనం ఇక్కడ ఏం చూస్తామనంటే మారల్ డిక్లైన్ అయిన కాన్సెప్ట్ని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మోర్ కరప్షన్ దాన్ బిఫోర్ అన్నమాట ఒప్పించాడు. ఇంత ముందు కంటే మోర్ ఇంకా లోపలికి. అందుకని పాపము లోతుగా పోయే వరకు, అంటే ఎంత లోతుకి వెళ్ళిపోతుంది అని అంటే మనం ఊహించలేం. ఇంతకుముందు చంపితే హత్య అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా చంపాలి చెప్తా ఉన్నారు. ఆ చంపడంలో కూడా క్రుయాలిటీ చూపిస్తూ ఉన్నారు. కట్ చేయడం, ముక్కలను కట్ చేయడం, క్రష్ చేయడం, లేకపోతే బాత్రూంలో కప్పెట్టేసి దాని మీద ఫ్లోర్ చేసేయడం చూస్తాం కదా, న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా. దీనివల్ల వీ లాస్ట్ అవర్ సెన్సిటివిటీ.
వి లాస్ట్ అవర్ సెన్స్. ఎందుకంటే రోజు వినేస్తున్నాం, మన ఇండియాలో ఇంకెక్కువ జరుగుతున్నాయి, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మనం వి లాస్ట్ అవర్ సెన్సిటివిటీ. ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఆ ఫ్లైట్లో కూర్చున్నాడట ఒక అమెరికన్ చెప్తున్నాడట, పక్కోడికి గొప్ప చెప్తున్నాడు. ఏమనంటే డాలర్స్ విసిరేసి, మాకు చాలా డాలర్స్ ఉన్నాయి, మాకు అవసరం లేదని విసిరేసాడట. జాపనీస్ పక్కన కూర్చొని ఏం చేయాలి, వాడు గొప్పతనం చూపించుకున్నాడు, నాకు గొప్పతనం చూపించండి, వాడి దగ్గర ఉన్న మొబైల్ విసిరేసాడు, మాకు టెక్నాలజీ చాలా ఎక్కువ ఉందని. ఇండియన్కి ఏం చేయాలో తెలియక ఇద్దరిని తోసేసాడట. మాకు జనాభా చాలా ఎక్కువ ఉన్నారు. మేము జనాభా ఎక్కువ అయ్యే కొలది ఏమవుతుంది అని అంటే వి లాస్ట్ ద సెన్సిటివిటీ. ఎలా అయిపోయామనంటే ఈరోజు మనకి సెన్సిటివిటీ ఎలా అయిపోయిందంటే, ఓకే అమ్మాయిని 4 చేశారా, మొన్నైతే 6 చేశారు. అమ్మాయిని చేసి రేప్ చేసి వదిలేశారా, అమ్మాయినితో బూడిద చేసి కాల్ చేశారు. సో మనం విని వల్ల ఏమైంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఒకసారి రిపీట్ అయి ఉన్నప్పుడు అది నార్మల్ అయిపోయింది. ఒక జనరేషన్ సీరియస్గా తీసుకున్నది నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరము అదేమవుతుందంటే నార్మల్ అయిపోతుంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు అవర్ నేషన్. అది చాలా డేంజరస్. మనకి వైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్న ఒక జనరేషన్ మనం చూస్తాం. అందుకని స్వాతంత్ర దినోత్సవంలో లేకపోతే ఇండిపెండెన్స్ డేలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తరాల మధ్యన, జనరేషన్స్ మధ్యన ఆత్మ పరిశీలన చేసుకునే రోజు కూడా కావాలి. ఇది ఇండిపెండెన్స్ డే. తరాల మధ్యన జనరేషన్కి మధ్యన గ్యాప్లో ఏమి జరుగుతుంది, ఏమి జరగడం బట్టి జనరేషన్ బట్టి రావడం వల్ల ఏం జరిగింది. అందుకని నేను అడుగుతున్నాను, వాట్ కైండ్ ఆఫ్ నేషన్ వీఆర్ హ్యాండ్లింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్కి మీరు ఎలాంటి తరాన్ని మీరు అందిస్తారు? మీ దేశానికి, మన దేశానికి మన పిల్లలు ఒక సొల్యూషన్గా ఉంటారా లేకపోతే ప్రాబ్లం అవుతారా అనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అక్కడ ఉన్న మాట ఏంటంటే దెర్ వాజ్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్. దెర్ ఇస్ నో కింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఆ మాట చూడండి. సో ఇజ్రాయెల్ యొక్క అల్టిమేట్ ప్రాబ్లం ఇస్ నాట్ సింపుల్లీ వీ నీడ్ ఎ హ్యూమన్ కింగ్ అనేది కాదు, దానికి మించి వీ నీడ్ ఎ గాడ్ యాజ్ ఎ కింగ్. దేవుడు రాజు అయితేనే అవుతుంది. ఏ కింగ్ యొక్క పరిపాలన కూడా ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో ద బెస్ట్ కింగ్ ఎవరుందంటే డేవిడ్ విషయంలో ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నాము కదా. ఈజ్ ఎ మర్డరర్. ఒక అమ్మాయి కోసం, ఒక భార్య, పక్క వాళ్ళ భార్య కోసం చంపేసిన పరిస్థితులు అన్నీ చూస్తూ ఉంటాం కదా. ఎంత జరిగింది. అంత ప్రేయర్ఫుల్, అట్ ది సేమ్ టైం అంత గర్విష్టి కూడా అయిపోయాడు. మనం ఫస్ట్ మొదటి దేవుడి తాంతాల్లో చూస్తే మనం దాన్ని కనబడుతుంది. గర్విష్టి కూడా ప్రైడ్ తీసుకొచ్చేసింది. సో బెస్ట్ కింగ్ దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఏమీ లేదు. సో జడ్జెస్ ఏం చెప్తున్నాయి అని అంటే, జడ్జెస్ చెప్తుందంటే ప్రతి కింగ్, ప్రతి జడ్జ్ ఫెయిల్ అవుతా ఉన్నాడు. దీన్ని బట్టి నాకు ఒక జడ్జ్ కావాలి, నాకు రిడీమర్ కావాలి, నాకు ఒక డెలివరర్ కావాలి, నన్ను విమోచించే ఒకడు కావాలి అనేది జడ్జెస్. ఈ జడ్జ్ సొల్యూషన్ అంటే కాదు. ఈ జడ్జి కొంతవరకు ఈ పర్టికులర్ ఏరియాని సొల్యూషన్ ఇస్తాడు. ఇంకో జడ్జి వస్తున్నాడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని డీల్ చేస్తాడు. ఇంకో జడ్జి వస్తున్నాడు ఆ పర్టికులర్ ప్రాబ్లమే. కానీ ఐ నీడ్ ఎ జడ్జ్ ఆర్ ఎ డెలివరర్. ప్రతి సిస్టమ్ నుంచి నన్ను విమోచించే ఒక విమోచకుడు కోసం జడ్జెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఒక రక్షకుని చూపిస్తుంది, ఒక డెలివరీని ప్రపంచంలోకి రావాలని దానికోసం ప్లాట్ఫామ్ చూపిస్తుంది బుక్ ఆఫ్ జడ్జెస్. దాని మీద ఫోకస్ చేస్తుంది. అందుకని వాట్ ఈజ్ క్రిస్టియన్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అంటే గలేషియన్స్లో 5th chapter 13th verse ఈ మాట ఉంది. గలేషియన్స్లో గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఇట్లా ఉంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు. ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. దేనికోసం పిలిచాడు దేవుడు? స్వాతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. యు ఆర్ కాల్ టు ఫ్రీడమ్. మీరు స్వాతంత్రులుగా ఉండేటకు పిలువబడతారు. అయితే ఒక మాట ఏంటి ఆ మాట అంటే, ఆ స్వాతంత్రము శరీర క్రియలను హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండడు. మీరు స్వతంత్రం కోసం ఉండడానికి పిలిచారు. గుడ్. ఈ మాట మేబీ ఇండిపెండెన్స్ డే వర్స్గా మీరు బైహార్ట్ చేయండి, కంటది పెట్టండి, కంటది వాక్యంగా. యువర్ కాల్ టు ఫ్రీడమ్. బ్రదర్స్, ఇదే మాట్లాడుతున్నాడు. యువర్ ఫ్రీడమ్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్లెష్ బట్ త్రూ ద లవ్ సర్వ్ వన్ అనదర్. నువ్వు ప్రేమ కలిగి ఒకడినొకడు దాసులయ్యుండుడి. యామ్ ఐ ఫ్రీ టు లవ్ అండ్ టు సర్వ్? దానికోసం నేను విమోచించాడు దేవుడు. పక్కోడికి ప్రేమ కలిగి వాడికి పరిచయం చేయడానికి నన్ను విమోచించాడా,
లేకపోతే నన్ను విమోచించింది పక్కోడిని అని చేయడానికి ఇచ్చాడు ఆ పవర్. దీనికోసం ఇచ్చాడు. అందుకని మనం ఎక్సోడస్లో ఒకటి నేర్చుకున్నాం. ఎక్సోడస్లో వీఆర్ నాట్ రిడీమ్డ్ ఫ్రమ్ వర్క్, బట్ వీఆర్ రిడీమ్డ్ ఫర్ వర్క్. పని కోసం, పని నుంచి దేవుడు మనల్ని విమోచించలేదు, పని కోసం విమోచించాడు. అప్పటి వరకు ఉన్న పని ఏంటంటే ఫారో మోర్ వర్క్ అని కఠినమైన పనులు చేస్తున్న కాన్సెప్ట్లో నుంచి దేవునికి ఇన్స్ట్రక్షన్స్తో కూడిన పని కోసం వాళ్ళని విమోచించాడు. దేవుడి మందసం యొక్క సైజు, ట్రాబర్నికల్ యొక్క సైజు, మెజర్మెంట్స్ చెప్పాడు. దేవుడి ఇన్స్ట్రక్షన్స్తో చేసే పని కోసం విమోచించాడు. గాడ్ డెలివర్డ్ us, మనల్ని విమోచించాడు. ఆయన పద్ధతుల్లో ఈ ప్రపంచాన్ని విమోచించడానికి దేవుడిని నన్ను విమోచించాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇజ్రాయెల్ ఒక ఫెయిల్యూర్ ఏంటంటే ఫ్రీడమ్ బికేమ్ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయింది. నాకు ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో నేను సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతా ఉన్నాడు. అందుకని రాజు లేడు అంట వాళ్ళకి. ప్రతివాడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చిండను. జడ్జెస్ 21:25 అంటాడు. ఎందుకంటే అక్కడున్నామంటే ఎవ్రీవన్ డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ ఐస్. వాళ్ళ కంటికి ఏది రైట్ అనిపిస్తే అదే చేసుకున్నారు, అదే అనుకుంటున్నారు. సెల్ఫ్ రూల్ అనేది అయిపోతుంది. ఈ సెల్ఫ్ రూలింగ్ అనేది ఏమవుతుంది అంటే ఇట్స్ బికేమ్ ద సోషల్ కయోస్కి తీసుకొస్తుంది, సోషల్ ఆర్డర్ని మిస్ చేస్తుంది. నేనే ఫోకస్ అవుతాను, ప్రజలు ఫోకస్ అవ్వరు. నా చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది, నా చుట్టూనే ఇండియా జరుగుతుంది. కాబట్టి స్లోగన్స్ ఎలా అవుతాయనంటే మోదీ ఈజ్ ఇండియా అనే స్లోగన్స్ వస్తాయి. లేదా ఒక పర్టికులర్ క్యాండిడేట్ని తీసుకొని ఇతనంటే ఇండియా అంటే ఎవరో కాదు ఈ వ్యక్తే అంటది. దానికోసం దేవుడికి స్వాతంత్రం ఇవ్వలేదు. స్వాతంత్రం ఇచ్చిన ఒక పర్పస్ చెప్తా ఉన్నాడు. బైబిల్ చెప్తుందంటే నువ్వు సర్వ్ చేయడానికి నీకు స్వాతంత్రం ఇచ్చాను, ప్రేమ చూపించడానికి స్వాతంత్రం ఇచ్చాను. నా స్వాతంత్రానికి దేవుడు ఇస్తున్న మాటని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైం నేను క్లోజ్ చేసే మనకు 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏ బిబిలికల్ థియాలజీ ఆఫ్ సిటిజన్షిప్ ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అదేంటంటే పాల్ మనకు చెప్తున్నది ఏంటంటే మీరు ఏది ప్రభు చెప్తాడో మీరు ఏది కైసరుదో అది కైసరికి ఇచ్చేయండి, ఏది దేవునిదో అది దేవునికి ఇచ్చేసేయండి. సో నేను ట్యాక్స్ కట్టాలా గవర్నమెంట్కి? కడతా. డెమోక్రసీలో కూడా ట్యాక్స్ ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ దాటి వెళ్ళకూడదు. అందుకని హెజ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో అంటాడు నేను రాజులు నియమించాను, అదే కాపురులు నియమించాను అంటే రాజుల గురించి మాట్లాడతాడు. వాళ్ళని నాకు గొర్రెలు కాయమని చేస్తే వాళ్ళు గొర్రెలు కాయడం మానేసి గొర్రెల యొక్క కొవ్వు తింటున్నారు, అట్టి కాపురులకి శ్రమ. అంటే దేవుని వాక్యం ఏమంటుందంటే అక్కడ సంఘ కాపురు గురించి మాట్లాడట్లేదు. దేశం యొక్క కాపురికి, ఈవెన్ సంఘ కాపురు కూడా అప్లై చేసుకోవచ్చు. దేశం యొక్క కాపురి దేశానికి ఒక బాధ్యత అప్పచెప్పి నా గొర్రెల్ని కాయమని ఒక కింగ్ని చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తుందంటే రూల్ చేయకుండా గొర్రెల యొక్క కొవ్వు తింటున్నారట, అట్టి కాపురులకి శ్రమ కదా. GST 18% వేసేస్తే గొర్రెని కోసుకొని తింటామే కదా, అది అంతంత హెవీ ట్యాక్స్లు వేస్తే ఆ ట్యాక్స్కి సంబంధించిన రోడ్ లేకపోతే నువ్వేమో కలెక్ట్ చేసేదేమో స్విట్జర్లాండ్ లాంటి ఏమో ట్యాక్స్లు కలెక్ట్ చేసి కెన్యా లాంటి రోడ్స్ వేసారనుకోండి, ఏమవుతుంది? దాన్ని ఏమంటారు, దేనికి వాడుతూ ఉన్నారు? ఇది ఎట్లా తయారవుతుంది అని అంటే స్వాతంత్రం రాకముందు రాజులు ఎలా అయితే చేశారో, తన భార్య మీద ఉన్న పిచ్చి ప్రేమతో ట్యాక్సులు వసూలు చేసి తాజ్మహల్ ఎలా అయితే కట్టాడో, తన స్వార్థం కోసం తన యొక్క ట్యాక్స్ని ఎట్లాగో ఉపయోగించుకున్నాడో, అలాంటి కింగ్స్, అలాంటి సిస్టము వెళ్తున్న కాన్సెప్ట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు అన్నిటిలోంచి విమోచించాలనుకుంటా ఉన్నాడు. అందుకని ఏ కింగ్డమ్ వచ్చినా మనకు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒకటి ఏది దేవునిదో అది దేవుడికి ఇవ్వండి, ఏది కైసరుదో అది కైసరికి ఇవ్వండి. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ కలిపి ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు, ట్యాక్స్ కట్టాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో నీకు సిటిజన్షిప్ ఉంది. పౌలు ఇంకొక మాట అంటాడు, అదేంటంటే మీ పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది. యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. గుర్తుపడండి, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఆ వర్డ్ని ఆ స్టేట్మెంట్ చూడండి. యువర్ హెవెన్లీ సిటిజన్ అన్నాడా, యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నాడా? మీ పౌరసత్వం పరలోకం ఉంది అంటున్నా, నువ్వు పరలోక పౌరుడు అంటున్నారా? పరలోక పౌరులాగా ఎవరు ఫీల్ అవ్వద్దు. నీ పౌరసత్వం పరలోకంలో ఉంది. అందుకని నువ్వు క్రీస్తు యొక్క రాయబారివి. నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేసినావు. దాని అర్థం ఏంటి? ఒక అమెరికన్ అంబాసిడర్ ఇండియాలో ఉండి కానీ ఇండియాలోనే ఉంటాడు, కానీ అమెరికన్ కారు అమెరికన్ ఫ్లాగ్తో ఎలా అయితే తిరుగుతున్నాడో, ఇదే భూమి మీద దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడమే ఆయన రాజ్యం. అది నీ రాజ్యం వచ్చుగాక అంటూ నెక్స్ట్ వచనమే, నీ చిత్తం అక్కడ ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరే రాజ్యం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆ రాజ్యానికి
ఎవరంటే నేను అంబాసిడర్ని, నేను క్రీస్తు యొక్క రాయబారిని, క్రైస్ట్ అంబాసిడర్స్ అన్నాడు. కాబట్టి నాకు 2 పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి ఈ లోకంలో ఉన్న పౌరసత్వం, రెండోది ఇంకోటి ఏంటంటే ఆ రాజ్యం యొక్క పౌరసత్వంతో ఈ భూమి మీద నేను జీవించడం, ఆ విలువలతో ఇక్కడ నేను జీవించడం. సో నిన్న హెబ్రోన్ చర్చ్లో ఒక యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో క్వశ్చన్ అవర్ జరుగుతుంది. నాతో పాటు తమ్ముడు కూడా వచ్చాడు. సో మనోహర్ కూడా వచ్చాడు, ఇద్దరం కలిపి వెళ్ళాం. సో అయిపోయిన తర్వాత క్వశ్చన్ అవర్ జరుగుతుంది. చాలా మంచి క్వశ్చన్స్ రేస్ చేశారు వాళ్ళు ట్రేడింగ్ మీద రేస్ చేశారు, గేమింగ్ మీద రేస్ చేశారు, దాంట్లో ఇంకోటి ఎస్పెషల్లీ వాళ్ళు పాలిటిక్స్ మీద రేస్ చేశారు. క్రిస్టియన్స్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వచ్చా, ఇది ఒకటి వాళ్ళు అడుగుతున్న మాట. రెండోది ఏంటంటే క్రిస్టియన్స్ ట్యాక్స్ కట్టొచ్చా, క్రిస్టియన్స్కి అథారిటీకి లోపడొచ్చా. ఈ మాట నేను క్లోజ్ చేస్తాను. అదేంటి అంటే, ఒకటి దేవుని యొక్క వాక్యము రోమపత్రిక 8వ అధ్యాయం మాట్లాడుతుందంటే రెస్పెక్ట్ ఫర్ అథారిటీస్. ప్రతి అధికారము దేవుడిచ్చిందే. యు రెస్పెక్ట్ అథారిటీస్. ప్రతి అధికారికి నువ్వు లోబడాలి అని చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లేదా మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను పెళ్లి ప్రసంగాల్లో, ఎస్పెషల్లీ కొంతమంది అంటే మేల్ ఇగోకున్న పాసెస్లో చూసే ఒక మాట ఏంటంటే, భార్యలారా మీ భర్తలకి లోబడండి. దీన్ని చాలా ఎంఫసైజ్ చేస్తారు. భర్తలకు కూడా చెప్తారు, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. ఓకే, ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ తీసుకుని నేను మాట్లాడతాను. భార్యలారా, వైఫ్స్ సబ్మిట్ యువర్ హస్బెండ్స్, కానీ ప్రేమించొద్దు. బాగుందా? మరి ఇదే కదా ఇచ్చాడు. మరి ఆ ముందు తెలియదు. ఆ ప్రేమించమని ఎవరికి ఇచ్చాడు? భర్తకి ఇచ్చాడు. ప్రేమించొద్దా? ఇప్పుడు ప్రేమించాలి, అది కూడా ఇష్టాలి కదా. ఇప్పుడు దేర్ఫోర్ భర్తలారా మీ భార్యని ప్రేమించండి. మరి లోబడరా? భార్య కూడా లోబడాలి. ఇది ఎంఫసైజ్ చేయరు కదా. ఈ 2 వచనాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసినప్పుడు ఈ 2 వచనాలు వైఫ్ మీద కూడా అప్లై చేసేదని రాదు కదా. ఇప్పుడు రేపొద్దున్న అన్న రోజు నేను క్వశ్చన్ అవర్లో ఇదే మాట్లాడుతూ అన్నాను. రేపొద్దున్న ఎవరు అంటారు, ఒక భర్త వచ్చి నువ్వు ప్రభువుని నమ్ముకోవడానికి వీలు లేదు అన్నాడు. ఇప్పుడు ఏమంటుందా భార్య వచ్చి, దేవుని వాక్యం చెప్తుంది కదండి, భార్యలారా మీ భర్తలకి లోబడండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఆయన దేవుని లేదా విశ్వాసంలో ఉండొద్దు అంటాడు. ఏమన్నాం ఇప్పుడు? అదా మాట్లాడుతుంది. దాని ముందు ఇంకో మాట ఉంది, మీరు ఒకరికొకరు లోబడండి అనే మాట ఉంది కదా, అది క్యాన్సిల్ చేసేస్తాం. కిందకి వచ్చినప్పుడు ఇంకో మాట ఉంది, మీరు క్రీస్తుకి లోబడండి, దేవునికి లోబడండి, క్రీస్తుకి లోబడండి. అదే కదా ఉంది మాట. కాబట్టి ఇప్పుడు దేర్ఫోర్ ఏమర్థం అవుతుంది అని అంటే, భార్యలారా దేవునికి లోబడిన మీ భర్తలకి లోబడండి అనేదే పాయింట్ అక్కడ. అంతే కదా. సో అథారిటీ ఏంటి? ఏ అథారిటీ కింద ఉంది? నీ హస్బెండ్ కంటే హైయర్ అథారిటీ ఒక ఆయన ఉన్నాడు. నీ హస్బెండ్ అథారిటీకి లోబడితే నువ్వు అథారిటీకి లోపడవచ్చు. అంతే కదా. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఇక్కడ అన్నాడు, ఇక్కడ అదండి రోమపత్రికలో 13వ అధ్యాయంలో ఉన్నాడు, రేపొద్దున్న ఒక అథారిటీ లేకపోతే ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. అదంటే అబార్షన్ లీగల్, చేయించుకోవచ్చు. లేకపోతే లెస్బియన్ కల్చర్ లేదా గే కల్చర్ లేదా ఈ మ్యారేజెస్ అన్నీ ఓకే అని సుప్రీంకోర్టు ఒక లా తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు క్రిస్టియన్ ఫెయిత్ ఏంటంటే దాని మీద సుప్రీంకోర్టు మీద ఉన్న ఒక అధికారి, లాగ్ ఎవరు, ఈ రాజులందరికీ రాజు, ఆయన ఆజ్ఞించడం తప్పు అన్నాడు. కాబట్టి అది తప్పే. ఇప్పుడు నేను సుప్రీంకోర్టుకి అగేన్స్ట్గా వర్క్ చేస్తానా? ఎస్. ఇప్పుడు నాకు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్కి నా మాట వినండి. ఇది ఒక్క ముక్క కట్ చేసి ఎవరిని యూట్యూబ్లో పెట్టి సుప్రీంకోర్టుకి అగేన్స్ట్గా ఈ మాటలు పెట్టకండి. కాంటెక్స్ట్ అంతా చూడండి. కాంటెక్స్ట్లో మాట్లాడుతుంది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్, ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఒక లీగల్ సిస్టమ్ తీసుకొస్తే వాట్ ఈజ్ లీగల్లీ రైట్ మే నాట్ బి మోరల్లీ రైట్. కాబట్టి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మీరు తీసుకొస్తే నేను లోబడుతుంది సుప్రీంకోర్టుకి లోబడతాను. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు లోబడుతుంటే ఆ సుప్రీంకోర్టు దేవుని యొక్క లాస్కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అథారిటీకి నేను లోబడతాను. అందుకని గాస్పల్ సమ్టైమ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ సివిల్ డిజోబీడియన్స్. ఎందుకు అనంటే, నా ప్రభు చెప్పాడు మర్డర్ ఈజ్ రాంగ్, అర్హత చేయదు, అబార్షన్ ఈజ్ రాంగ్ అన్నాడు. కాబట్టి నువ్వు సుప్రీంకోర్టు అబార్షన్ రైట్ అని చెప్తే ఏ కోర్టు చెప్పినా దానికి అగేన్స్ట్గా నా వాయిస్ ఉంటుంది. సో క్రిస్టియన్ ఇది అర్థం చేసుకోవాలి.
సో పాలిటిక్స్ అనేది క్రిస్టియానిటీకి సంబంధం లేదు అనే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవద్దు. లేకపోతే ఇంకో ఎక్స్ట్రీమ్ అంటే మా పార్టీని గెలిపిస్తే మొత్తం మార్పులు మేమే చేసేస్తామని ఎక్స్ట్రీమ్కి కూడా వెళ్ళొద్దు. ఈ రెండిటి మధ్యన దేవుడు పనిచేస్తున్నాడు. నీ పార్టీ ఫెయిల్ అవుతుంది. ఏ హ్యూమన్ కింగ్ ఫెయిల్ అవుతాడు? నెబుకద్నెజర్కి వచ్చిన దర్శనంలో అదే చూపించాడు. ప్రతి రాజు ఫెయిల్ అవుతాడు, ప్రతి సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. లాస్ట్కి ఒక చిన్న రాయికి వచ్చి ఆ రాయి చిన్న కొడితే ప్రతి బాబిలోనియన్ కింగ్డమ్, పర్షియన్ కింగ్డమ్, గ్రీస్, రోమ్, యూరోపియన్ యూనియన్ మొత్తం కొలాప్స్ అయిపోయి లాస్ట్కి ఆ ఒక్క రాయి మాత్రం వెళ్తుంది. ఆ రాయి మాత్రం పెద్దదైపోతుంది. అది దేవుని యొక్క రాజ్యం అన్నాడు. సో డెమోక్రసీ తర్వాత వచ్చేదే థియోక్రసీ. అది దేవుడే పరిపాలించే రాజ్యం వస్తుంది. ఏం మనిషి రాజ్యం కాదు. అది మోదీ రాజ్యం కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి రాజ్యం కాదు, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రాజ్యం కాదు, ఎవరి రాజ్యం కాదు. అసలు మనిషి రాజ్యం కాదు. దేవుడే పరిపాలించే ఒక రాజ్యం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూస్తారు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది. సాక్షాత్తు దేవుడే వాళ్ళకి ప్రజలై ఉంటారు. రేపొద్దున దేవుడు సాక్షాత్తు కింగ్, ఈ భూమిని రాజులందరికీ రాజు, ప్రభులందరికీ ప్రభు ఈ భూమి మీద లిటరల్గా వస్తాడు. ఒక పొలిటికల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ భూమి మీదకి వస్తాడు. అండ్ దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆయన వస్తాడు. లిటరల్గా మీరు చూడవచ్చు, ముట్టుకోవచ్చు, తాకొచ్చు. మీ ఇంటికి వస్తాడు, కాఫీకి వస్తాడు, డిన్నర్కి వస్తాడు. జకి ఇంటికి వచ్చినట్టే నేను ఇంటికి వస్తాను. థింక్ అబౌట్ దట్ మూమెంట్. ఒకసారి మీరు ఆలోచించండి. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఒక హ్యూమన్గా రావడం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే ఒబీడియన్స్, అథారిటీస్కి లోబడ్డం అంటే బ్లైండ్గా ఒబే అయిపోవడం కాదు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి ఎక్సోడస్లో 1st చాప్టర్లో మనం చూస్తాం. అదేంటంటే ఫారో చెప్పాడు. ఏమని చెప్పాడు? మొత్తం మగపిల్లలందరినీ చంపేసేయండి అన్నారు. మరి అక్కడ సిప్రా లాంటి వాళ్ళు ఏం చేశారు? లోబడ్డారా? దానికంటే పైరున్న దేవుడికి లోబడ్డారు. వాళ్ళని చేశారంటే మగపిల్లల్ని బ్రతికిచ్చారు. సో దేవుడు దాన్ని అప్రిషియేట్ చేశాడు. అంటే ఇప్పుడు సిస్టమ్కి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న దాన్ని అప్రిషియేట్ చేశాడా? కాదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న, గవర్నమెంట్ లాకి వ్యతిరేకంగా ఉన్న సిస్టమ్ని వ్యతిరేకించాడు దేవుడు కదా. సో సిప్రా విషయంలో అదే జరుగుతుంది, డానియల్ విషయంలో అదే జరుగుతుంది, లేదా షడ్రిక్, మేషక్, అబేద్నెగో విషయంలో జరుగుతుంది. ఈవెన్ అపోస్టల్స్లో కూడా అదే జరుగుతుంది. అపోస్టల్ కార్యాలయంలో మీరు చూస్తే, యాక్ట్స్లో కూడా చూస్తే మీకు అదే కనబడుతుంది. అందుకని హ్యూమన్ అథారిటీని మనం ఆనర్ చేస్తాం, కానీ అల్టిమేట్గా దానికి పైన దేవుడు ఉన్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇండిపెండెన్స్ డేలో మనం జడ్జెస్ యొక్క లైట్లో మనం చూస్తే జడ్జెస్ ఒకటే చూపిస్తుంది. అదేంటి అని అంటే, జడ్జెస్ చూపిస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఫ్రీడమ్ వచ్చింది, నువ్వు ఇప్పుడు ఓన్ ప్లేస్లో ఉన్నావు, రిలాక్స్ అయిపోతున్నావు, రెస్ట్ తీసుకుంటున్నావు. దానివల్ల నువ్వు తప్పులు చేస్తూ ఉన్నావు. దానివల్ల ఒక జనరేషన్ చేసిన తప్పు నెక్స్ట్ జనరేషన్కి అది కామన్ అయిపోయి వాడు అక్కడి నుంచి ఇంకో లెవెల్ ఆఫ్ తప్పుని స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే రోజుకి పీపుల్ రూడ్ అవుతూ ఉంటారు. ఆ రూడ్నెస్ని మీరు చూస్తున్నారు కదా, ఎంత అగ్రెసివ్గా ఉన్నారు ప్రజలు, చూస్తూ ఉన్నారు కదా. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఇట్లా ఉంటా ఉంది. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండిపెండెన్స్ అన్న మాటల్లో అర్థం ఏంటి అంటే, నేను బార్డర్ని ఒకటే సెట్ చేశానంటే కాదు, యూనిటీని సెట్ చేయాలి, జస్టిస్ని సెట్ చేయాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ని సెట్ చేయాలి, ట్రూత్ని సెట్ చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా దేశంలో ఉన్నాయి. ఇవన్నిటిని సెట్ చేయవలసిన బాధ్యత దేవుడు నీ నా మీద పెట్టాడు. కాబట్టి జడ్జెస్ నుంచి మనం అల్టిమేట్గా జడ్జ్ చెప్తుందంటే, ఒక బెటర్ జడ్జ్ని ఇస్తాను అనేది కాదు. అంతకంటే డీపర్ అంటే, హ్యూమన్ బీయింగ్స్కి ఒక రైచియస్ కింగ్ కావాలి, జస్టిస్ని స్థాపించే ఒక రాజు కావాలి. యెషయా గ్రంథం అదే మాట్లాడుతుంది. నాకు ఎలాంటి కింగ్ కావాలంటే, చీకట్లో ఉన్న వాళ్ళని వెలిగివ్వడానికి, పేదవాడిని ధనవంతుని చేయడానికి, సాత్వికులైన వారికి భూమిని స్వతంత్రించుకోమని చెప్పే రాజు. ధనవంతుని చేసే రాజులే ఉన్నారు మన ప్రపంచంలో. మన ఇండియాలో రెండు కళ్ళు, మన ఇండియా మొత్తానికి, ఒకటి ఆదాని, ఒకటి అంబానీ. వాళ్ళిద్దరే ధనవంతులు అవుతారు. లాస్ట్ టైం నేను మొన్న రీసెంట్గా ఏలూరులో మాట్లాడుతుంటే నాకు తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఉన్నారు. ఆయన సోలార్ లైట్స్ ఇవన్నిటి మీద చేసేవారు. చాలా పెద్ద కంపెనీ ఉండేది. ఎలా ఉంది మీ బిజినెస్ అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రస్తుతం గవర్నమెంట్ బాగాలేదు కదండి, చెప్తా ఉన్నాడు, పలానా మినిస్టర్ వాళ్ళ పర్టికులర్ క్యాస్ట్కి ఇస్తాడు కాబట్టి నవన్నీ తీసేసుకున్నారు. పిఠాపురం అనే ప్లేస్లో ఒక ఆయన కాళ్ళు లేవు, ఆయనకి కాళ్ళు లేకపోతే గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీతో ఒక పెట్రోల్ బంక్ని
పెట్టుకున్నాడు, అప్లై చేసుకున్నాడు, హీ గాట్, అంత శాంక్షన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది, 98% అయిపోయింది. లాస్ట్ సైన్ వచ్చినప్పుడు ఏం తేడా జరిగిందో ఆ మినిస్టర్ వాళ్ళ రిలేటివ్కి ఈ ప్రాజెక్ట్ అని తీసుకెళ్ళి ఇచ్చేశాడు. ఈయన ఎంత మానసికంగా కృంగిపోయాడంటే మానసికంగా కృంగిపోయి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఈవెన్ దట్ హ్యాపెన్ విత్ రమేష్ అన్న కూడా. రమేష్ అన్న చేసిన ప్రాజెక్ట్ ఒక పర్టికులర్ మినిస్టర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిజ్ నేమ్, చేసిన ప్రాజెక్ట్ తన సొంతంగా చూస్తూ ఉన్నాడు. ఇలాగ దోచుకుంటా ఉన్నాడు, ధనవంతుడు అవుతా ఉన్నాడు. ఇలాగుండిపోతున్న టైంలో నాకు ఐ నీడ్ ఎ కింగ్. ఆ కింగ్ ఎలాంటి వాడు అంటే సాత్వికుల్ని పట్టించుకునే రాజు, దీనుల్ని పట్టించుకునే రాజు, దుఃఖపడే వారిని పట్టించుకునే రాజు. అలాంటి కింగ్డమ్, అలాంటి రూలింగ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అలాంటి కింగ్షిప్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ విషయాలు మనం గమనించాలి. ఈ విషయాలు దీనికోసమే దేవుడు నిన్ను పిలిచాడు. అందుకని దేవుని వాక్యం అంటుందంటే, ఇదిగో నీ రాజు వస్తున్నాడు, ఆయన సాత్వికుడు, దీని మనసుకోను, చీకట్లో ఉన్న వానికి వెలుగు ఇవ్వడానికి, హితవత్సరం పలకడానికి. హితవత్సరం అంటే అర్థం ఏంటంటే 50th ఇయర్ జూబ్లీ. 50th ఇయర్లో అందరికీ ల్యాండ్ ఈక్వల్గా సమానం అయిపోతుంది, అందరికీ అయిపోతుంది. అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, అదేంటంటే అందరికి ల్యాండ్ ఈక్వల్గా పనిచేసి 50 yearsకి, ఎవ్రీ 50 yearsకి మళ్ళీ ఈక్వల్గా అందరూ స్టేటస్ని మెయింటైన్ చేసే ఒక సిస్టమ్ని దేవుడు డెవలప్ చేశాడే. కానీ ఆ పెట్టిన రూల్ ఇప్పటి వరకు దేవుడు చెప్పాడు కానీ హిస్టరీలో ఒకసారి కూడా చేయలేదు, ఏ కింగ్ చేయలేపాడు. కాబట్టి అది చేయడానికి ఇదిగో హితవత్సరం పలకడానికి లోకానికి వస్తున్నాడు యేసుప్రభు. ఇండియాలో ఉన్న ల్యాండ్ అంతటిని తీసేసుకొని, అంబానీ ఆదాని ల్యాండ్ తీసుకొని మీరు ఈక్వల్గా పంచిన ఒక 10 ఎకరాలు వస్తాయి. అలా కానిస్తే అందరం కలిసి ఎదగొచ్చు. అలాంటి సిస్టము అలాంటి లేదు. ఐ నీడ్ ఎ కింగ్. ఒక రాజు వస్తున్నాడు, ఒక కింగ్డమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో జడ్జెస్లో పనిచేస్తుంది, పాపం చేశారు, వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళారు, ఏడ్చారు, దేవుడు విమోచించాడు. ఇప్పుడు స్థిరమైన నివాసాల్లో ఉన్నారు, కంఫర్టబుల్గా అవుతుంది, ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇండిపెండెన్స్ ఉన్నారు. మళ్ళీ పాపంలో పడుతూ ఉన్నారు, ఫెయిల్ కింగ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు పాపంలో పడకుండా, ఫెయిల్డ్ లీడర్షిప్ లేకుండా, ఐ నీడ్ ఎ గుడ్ లీడర్, ఒక డెలివరర్ కావాలి, రైచియస్ కింగ్ కావాలి. అది చెప్పడానికి ప్రభు ఈ లోకానికి రాస్తున్నాడు. అలాంటి కింగ్డమ్ కోసం నేను ఎదురు చూస్తాను. అలా ఉండేలాగా దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను.